ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పేరెంట్స్ ఇద్దరు కలిసి సంపాదిస్తేనే ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒంటి సంపాదన మీద ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం అంటే ఇంకెంత కష్టంగా ఉంటుంది కదా. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరిగిపోతూనే ఉంటాయి కదా. ఇంకా మా చెల్లెళ్ళిద్దరిని కూడా స్కూల్లో అయితే వేసేసింది, గవర్నమెంట్ స్కూల్లో నాతో పాటు. ఎంత గవర్నమెంట్ స్కూల్ అయినా అన్నీ ఫ్రీ అయితే ఉండవు కదా, బుక్స్ ఇవన్నీ కొనుక్కోవాలి. ఇంకా మా నాన్న మీద హోప్స్ పెట్టుకొని వేస్ట్ అని ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే ఎట్లాగో పనికి వెళ్ళలేదు కదా, ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయితే మిషన్ కుట్టడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే బట్టలు కుట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఆ మిషన్ కూడా సొంత మిషన్ కాదు, అంటే వేరే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్లో తీసుకుందనమాట. ఈ రోజుల్లో పిల్లలకి చదువు ఒకటి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అనుకుంటారు. కానీ వెనకటికి మాత్రం వంట వార్పుతో పాటు చదువు ఉన్నా లేకపోయినా ఈ మిషన్ కుట్టడం మాత్రం కంపల్సరీగా నేర్పేవాళ్ళు కదా. కాకపోతే మా అమ్మ అయితే ఇంట్లో ఉన్న పరిస్థితులకి తన చిన్నప్పుడు సపరేట్గా మిషన్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళకుండానంట. తనకు తెలిసిన వాళ్ళు ఒకరు మిషన్ కుడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నించొని చూసి నేర్చుకుందంట. ఆ విద్య మమ్మల్ని నడపడానికి, మాకు పోషించడానికి ఉపయోగపడింది మా అమ్మకి. ఇంతకీ మీరు కూడా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇట్లనే అట్టు వేసుకుంటారా? మేమైతే అట్టానే అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి.